ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజుకుంటుంది. ఇటు టీడీపీ నాయకులు, జనసేన నాయకులు సీఎం జగన్ను, వైసీపీని టార్గెట్ చేస్తుండగా మరోవైపు బీజేపీ ఇంకా జగన్ సోదరి వైఎస్ షర్మిల నిలదీస్తుంది. అయితే నిన్న మొన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జగన్, చంద్రబాబులను విమర్శించిన ఏపీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఇప్పుడు ఢిల్లీలో జగన్, చంద్రబాబుల రాజకీయ లాభాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ షర్మిల ఢిల్లీలో దీక్ష చేపట్టారు. ఢిల్లీలోని ఏపీ భవన్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కలిసి దీక్ష చేశారు. 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కొనసాగిస్తామని తిరుపతి వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు. విభజన చట్టంలోని హామీలను ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. అంతకుముందు కేంద్ర హామీలపై విపక్ష నేతల మద్దతును కోరుతూ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఢిల్లీలో బిజీగా గడిపారు. రాష్ట్ర ప్రయోజనాలకే చేస్తున్న దీక్షకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కలిసి మద్దతు కోరారు. ఆ తర్వాత డీఎంకే ఎంపీ తిరుచి శివతో భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా, విభజన హామీలను పార్లమెంట్లో ప్రస్తావించాలని షర్మిల కోరారు. ఏపీ విభజనతో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, ప్రత్యేక హోదా, హామీల అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతున్నామన్నారు. డీఎంకే ఎంపీ తిరుచి శివ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలన్నారు. దుగరాజపట్నం పోర్టు నిర్మిస్తామని, సీమాంధ్రను స్వర్ణాంధ్ర తీర్చిదిద్దుతామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యని ఏపీ ప్రజల తరపున ప్రశ్నిస్తున్నామన్నారు. ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందన్న షర్మిల కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాయమాటలు చెప్పి తప్పించుకుంటున్నారని ధ్వజమెత్తారు. చివరకు విశాఖ స్టీల్ను ప్రైవేటీకరించాలని ప్రయత్నిస్తూ మరోసారి ఏపీ ప్రజలకు ద్రోహం చేయాలని చూస్తున్నారని షర్మిల అన్నారు. సీఎం జగన్ బీజేపీకి గులాంగిరి చేస్తున్నారని విమర్శించారు. అలాంటి పార్టీకి టీడీపీ, వైసీపీ గులాంగిరి చేస్తున్నాయని విమర్శించారు. రెండు పార్టీలు కలిసి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ హోదాపై పోరాడటం లేదన్నారు. రాష్ట్రం నుంచి గెలిచిన 25 మంది ఎంపీలు కూడా బీజేపీకి తొత్తులుగా మారారని దుయ్యబడ్డారు. వీరంతా మోదీకి బానిసలుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలను మోదీకి బానిసలుగా చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు షర్మిల. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట తప్పితే ద్రోహం చేసిన వారు అవుతారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ప్రజలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అయినప్పటికీ అన్ని అంశాల్లో బీజేపీ సర్కార్కు వైసీపీ మద్దతు ప్రకటిస్తున్నారని ధ్వజమెత్తారు. మీ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటో బయట పెట్టాలి అని షర్మిల డిమాండ్ చేశారు. టీడీపీ, వైసీపీలు హోదాపై ప్రజలకు ఇచ్చిన మాట తప్పుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని దుయ్యబడ్డారు. అయినప్పటికీ బీజేపీకి గులాంగిరి ఎందుకు చేస్తున్నారు అని నిలదీశారు. ఇవాళ అధికారంలో ఉన్నవారు ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేశారని, వీరంతా ఇప్పుడు ఏమైపోయారని ప్రశ్నించారు. ఏపీలో బీజేపీ ఒక్క సీటు లేదు, కానీ వీరంతా వారికి గులాంగిరి చేస్తున్నారని విమర్శించారు. అసలు మీ మధ్య ఒప్పందం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు షర్మిల. ఇలాగే పరిస్థితులు ఉంటే పోలవరం రాజధాని, కడప స్టీల్ ఎప్పుడు తీసుకొచ్చుకుంటాం అని విరుచుకుపడ్డారు. ఎంపీలు రాజీనామా చేస్తే హోదా వచ్చేది కాదా? వీరంతా మోదీని ప్రశ్నించారా అని షర్మిల నిలదీశారు. ప్రత్యేక హోదా విషయంపై చంద్రబాబు, జగన్ గతంలో మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు వైఎస్ షర్మిల. చంద్రబాబు, జగన్ ఇద్దరు కూడా హోదా కోసం పోరాడతామని చెప్పి ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు. ఇలా చేస్తే ప్రజలను మోసం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్కు హోదా వస్తే వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చాయని గుర్తు చేశారు. అలాగే ఏపీకి హోదా ఇస్తే పరిశ్రమలు వస్తాయి కాదా వ్యాఖ్యానించారు. అన్ని విషయాల్లో మోసం చేసిన బీజేపీ పార్టీకే ఎందుకు మద్దతు ఇస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. ఏపీకి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కొనసాగిస్తామన్నారు. తిరుపతిలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ మాట చెప్పారు. విభజన చట్టంలోని హామీలను ఎందుకు ఇప్పటికీ నెరవేర్చలేదు? దుగరాజపట్నం పోర్టు నిర్మిస్తామన్నారు. సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామని ప్రధాని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రజలకు మాటిచ్చారు. ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యని కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రజల తరపున నేను అడుగుతున్నా. ఇవాళ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. కేవలం ఓటు బ్యాంకు కోసం ఏవేవో మాయమాటలు చెప్పి వాటిలో ఏ ఒక్కటి నెరవేర్చలేదు. చివరకు విశాఖ స్టీల్ను ప్రైవేటీకరించాలని ప్రయత్నిస్తూ మరోసారి ఏపీ ప్రజలకు ద్రోహం చేయాలని చూస్తున్నారు అని వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను స్వీకరించారు. ఆ రోజు నుంచి వైఎస్ జగన్ తో పాటు చంద్రబాబును తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా వైసీపీ పార్టీ నేతలను ఓ రేంజ్లో టార్గెట్ చేస్తున్నారు షర్మిల. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల వేళ షర్మిల ఎంట్రీతో ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. చాలా మంది నేతలు తిరిగి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందన్న చర్చ కూడా వినిపిస్తుంది. The Andhra Pradesh Congress Committee has come here to meet the CPI President, CPM Yechuri Garu here. We are very happy that we were all greeted with great warmth. We have brought up the idea of the Andhra Pradesh Reorganization Act 2014.
It was an act that was left unimplemented since the last 10 years, and none of the promises given to the state of Andhra Pradesh were fulfilled. The AP Reorganization Act clearly stated by the then Congress government that AP would get a 5-year lease of special status, while the BJP then said that no, they would give us 10 years. But the BJP government is in power since 10 years, but has not considered implementing this act. Not only that, there were many other promises made, like the completion of the Polavaram project, the building of the capital city for Andhra Pradesh, and building of the Kadapa steel plant, and also development of the Duggirajapatnam port, and the Visakha railway zone, and Visakha Chennai industrial corridor, and also giving us a special economic package for the North Andhra and the Rayalaseema. So none of the promises were fulfilled. It would have been understandable if at least a few of the promises were fulfilled by the BJP. We would have understood that there was some diligence on their part, but we cannot avoid, we cannot ignore the fact that even one of the promises was fulfilled, and this is atrocious, we think. And even now we demand the BJP government to do something about this. They have been in power since 10 years. The YCP government, current government in Andhra Pradesh, and the Telugu Desam government was the previous government in Andhra Pradesh. Both these parties have very categorically lent their support to the BJP party, in spite of the BJP party not fulfilling any of the promises it made to the state of Andhra Pradesh. And the question of the Congress to these parties is why? Why this Gulamgiri? Why this Gulamgiri to the BJP party? In spite of the BJP party not fulfilling any of the promises it made to the state of Andhra Pradesh, why this Gulamgiri to the BJP party? So Congress is here today seeking support from all the parties, from the Indian Alliance especially, asking for support for the implementation of the AP Reorganization Act. We will continue this fight until it is achieved. Thank you. ఈరోజు ఢిల్లీ మహానగరంలో కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రులకు బీజేపీ చేస్తున్న ద్రోహానికై ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పాలకపక్షం వైసీపీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఆంధ్రులకు చేస్తున్న ద్రోహానికై, వాళ్ళ హక్కులను కాలరాస్తున్నందుకై ఇక్కడ ఢిల్లీ మహానగరంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మహాధర్నా చేస్తుంది. ఇది బీజేపీ పార్టీ 2014 మేనిఫెస్టో. బీజేపీ పార్టీ రాష్ట్ర విభజన జరిగిన రోజున రాష్ట్ర విభజనకు ఏకీభవించింది. విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము అంటే, లేదు 10 సంవత్సరాలు ఇస్తాము అని చెప్పారు ఆ రోజు మోడీ గారు, బీజేపీ నాయకులు. బీజేపీ పార్టీ 2014 మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ పీరియడ్ ఫ్రమ్ 5 years to 10